సీఎం రేవంత్ పై మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాలను తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తారని హైకమాండ్ ప్రామిస్ చేసిందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం అని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలని తెలిపారు. మంత్రి పదవి ఇస్తారన్నది ఏఐసీసీ, దీనితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలంటూ రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయి బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా కమిషన్లు, నివేదికలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. తనకు మంత్రి పదవి కావాలనుకుంటే కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేవారని తెలిపారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచేవాడిని కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పై ప్రేమతోనే పార్టీలో చేరానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం. దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుని 20 నెలలు అయింది, ఇంతవరకు ఏం చేసిండ్రు ఆలోచన చెప్తున్నా అందరికీ. అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. ఎవరైనా తప్పుడు మాట్లాడినా సరి చేసుకుంటారన్న ఉద్దేశం, ఆలోచనతో, మంచి ఉద్దేశంతో చెప్తున్నా.